టెక్నికల్గా మరి ఇప్పుడు టెక్నికల్గా మన లేట్ అయింది వాళ్ళు యాక్చువల్గా. ఎందుకు లేట్ అయిందిరా నాయన అంటే ఆఫీస్లో కరెంటు లేదు. ఎందుకు లేదురా నాయన అంటే ఎందుకు కట్ చేస్తున్నారో వాళ్ళకే అర్థమవుతలేదు. సో ఎందుకు ఈ కరెంటు కష్టాలు? ఆఖరికి మీరు కావాలంటే చూడొచ్చు, ఈ లైట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇన్వర్టర్తో నడుస్తూ ఉన్నది యాక్చువల్గా. సో దాదాపు వారంకి 2-3 రోజులు ఇట్లనే అవుతుంది. సో మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేట్ పరిధిలో ఉంది. కేవలం మేము మాత్రమే కాదు, మాలాగా చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరెంటు మాటికి తీసేస్తూ ఉన్నారు. నో రీజన్, ఎందుకు తీస్తున్నారో తెలియదు. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీస్తున్నారా లేకపోతే గవర్నమెంట్ పట్టించుకోవట్లేదా కరెంటు పోతున్నా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఆఖరికి మా ఆఫీస్లో వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాం, ఏమమ్మా మరి ఎందుకంటే ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రూఫ్స్ కావాలి కదా, అందుకని అడుగుతా ఉన్నాయి. 1కి 100 సార్లు నేను క్రాస్ చెక్ చేసుకుంటున్నాం. మీ ఇళ్ళలో కరెంటు పోతున్నాయా అంటే పోతుంది మేడం వాళ్ళు కూడా. ఆఖరికి మా బాబాయ్ ఉంటాడు అటెండర్, ఆయనను కూడా అడిగిన, బాబాయ్ ఏంది కరెంటు పోతుందా అంటే పోతుంది, అసలు ఎందుకు అర్థమైతే ఊరికే పోతుంది అంటుంది. ఎందుకు ఈ కరెంటు కష్టం వచ్చింది మాట్లాడితే ఇగో ఇప్పుడే వచ్చింది, మీకు సౌండ్ వచ్చింది కదా చూసిరా, ఇప్పుడు వచ్చింది కరెంటు. మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు ఏమని స్టేట్మెంట్ ఇస్తారు, కరెంటు ఉత్తుత్తిగా తీసేస్తే తగిన చర్యలు తప్పదు కరెంటు డిపార్ట్మెంట్ మీద అని అంటారు. మరి చర్యలేవి? మరి మీరు రేవంత్ రెడ్డి గారు కరెంటు ఎవరికి కూడా తీయద్దు, కరెంటు ఊరికే పోతే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో సో విపరీతమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. కానీ ఎందుకు మరి ఇప్పుడు కరెంట్ మాటికి పోతూ ఉంది, రోజు పోతూ ఉంది. మరి దీనికి మీకు ప్రూఫ్స్ కావాలంటే మేము వీడియోలు తీసి మరి చూపిస్తాం కరెంటు పోయినప్పుడు, ఎందుకంటే ప్రూఫ్ లేని ఏం మాట్లాడద్దు అంటున్నారు కదా. సో అన్నీ చూపిస్తూ ఉంటాం. మరి ఇప్పుడు వచ్చింది కరెంటు, సో ఆ తిప్పలు పడి అటు ఇటు పడి మొత్తం అంతా ఇన్వర్టర్ మళ్ళీ దాని బ్యాటరీ డౌన్ ఉంటే మళ్ళీ అది తిప్పలు పడి మొత్తానికి లైవ్ స్టార్ట్ అయింది. సో ఇట్లా అంటే సామాన్యులు, కేవలం ఇప్పుడు మా ఆఫీస్ గురించి నేను చెప్పట్లే. సో ఇక్కడ ఉన్నటువంటి చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, అమీర్పేట్ సైడ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఇటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. అండ్ అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి వేరే కాలనీస్లో ఉన్నటువంటి మా సర్కిల్లో కూడా కనుక్కుంటుంటే ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తా ఉన్నారు. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? కరెంటు మాటికి తీసేసినట్టయితే, కరెంటు కోతలు ఉన్నట్టయితే నిర్దాక్షిణ్యంగా కరెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లను సస్పెండ్ చేసేస్తాం అని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది మన అనుముల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ 2వ ముఖ్యమంత్రి గారు. మరి ఇప్పుడు చూస్తేనేమో పరిస్థితి ఇట్లా ఉంది. మరి ఇప్పుడు ఎవరిని అడగాలి? కరెంట్ డిపార్ట్మెంట్ని అడగాలా లేకపోతే రేవంత్ రెడ్డి గారిని అడగాలా? సో ఎవరిని దీని గురించి అడగాలి? అండ్ అదే రకంగా ఇంకో విషయం నేను మాట్లాడదలుచుకున్నా. సో ఈ అబ్జర్వ్ చేయండి బాగా, 2-3 నెలల నుంచి 10,000 12,000 ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు బిల్ వచ్చింది అనుకోండి. సో మిగతా ఈ లాస్ట్ మంత్ విపరీతమైనటువంటి కరెంటు బిల్లు డబల్ ఛార్జెస్ వచ్చినాయి. అట్లా ఎంతమందికి వచ్చింది? సో ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు కదా. సో ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో మహిళలకో లేకపోతే సంవాట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవరికైతే ఉంటుందో సో మహిళలకు ఇంటి గృహలక్ష్మి కిందనో గృహయోగం కిందనో ఏదో యోగం కింద మొత్తానికి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నాడు. కానీ అదేంటి సార్ నాకు అర్థం కాక అడుగుతా, వాళ్ళకి ఫ్రీ పెట్టి మాకు డబల్ ఛార్జెస్ వేస్తూ ఉన్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కమర్షియల్ ఆఫీసర్స్కి అయితే ఇంకా భయంకరంగా పడతా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 12,000 నేను ప్రాక్టికల్గా చూపిస్తా. ఇప్పుడు కరెంటు బిల్ లేదు మా దగ్గర, వచ్చినటువంటి కరెంటు బిల్లులు ఒక్కసారిగా లాస్ట్ మంత్ కరెంటు బిల్లు 24,000 25,000 వచ్చినాయి. అట్లనే ఇళ్లల్లో ఇప్పుడు నేను ట్యాక్స్ కడుతున్నా, ఐఎమ్ ట్యాక్స్ పేయర్, 100% నేను ట్యాక్స్ కడతా. సో నేను రెగ్యులర్గా నా ఐటీ రిటర్న్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మాకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ లేదు. రేవంత్ రెడ్డి గారు మీకే చెప్తున్నా స్వయానా, మాకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ లేదు సార్. మీరు ఎవరెవరికైతే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నారో ఆ 200 యూనిట్లు పొరపాటున మా అసోంటోళ్ళ మీద యాడ్ చేస్తున్నట్టున్నారు సార్. మాకు డబల్ కరెంటు బిల్ ఛార్జెస్ వస్తున్నాయి. సో కేవలం నేను చెప్పేది ఏంటంటే కమర్షియల్ మాత్రమే కాదు. సో ఎవరైతే నెలకు 60,000 70,000 లక్ష రూపాయలు జీతం ఉండి ఈ సరుకులకింత దీనికింత లేకపోతే నెలకు 20,000 25,000 ఉండి కొద్ది గొప్ప ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నారో మా అసోంటోళ్ళ మీద
మీరిచ్చే 200 యూనిట్లు అదనంగా మా పైన భారాలు పడుతున్నాయి. నేను ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్తా, లేనిది సృష్టించే అలవాటు నాకు లేదు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతా. ఏ ఇష్యూ అయినా సరే తెర మీదకి తీసుకొచ్చి మాట్లాడతాం నాకు అలవాటు. అది ఏ పార్టీ అయినా, ఏ లీడర్ అయినా, ఏ సమస్య అయినా. ఫస్ట్ నుంచి కూడా నన్ను ఫాలో అయిన వాళ్ళకి బాగా నా గురించి బాగా తెలుసు. సో దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఎక్కడున్నాయి శ్రావ్య అంటే గది బియ్యనికి మేము రెడీగా ఉన్నాం. మరి ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? సామాన్యులు నిరుపేదలు ఓకే, నిరుపేదలకి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఇస్తారు, కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఉచితాలు మా జేబులకి వెళ్ళి ఎందుకు కట్ చేస్తున్నారు? సో మాకెందుకు అదనంగా కరెంటు బిల్ వస్తూ ఉన్నది? సో రెగ్యులర్గా 2,000 రూపాయలు కరెంటు బిల్ వచ్చే రెగ్యులర్గా, సో ఇప్పుడు లాస్ట్ మంత్ 4,000, 5,000, 6,000 కరెంటు బిల్లు వచ్చినాయి చాలామందికి. అక్కడ వాళ్ళకి 200 యూనిట్ల అదనం చేసేసి క్షమించాలి, 200 యూనిట్లు వాళ్ళకి తగ్గించేసి మాకెందుకు పెంచుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మేమేం పాపం చేసినాం? సో మాకెందుకు ఈ అదనపు భారాలు? ఇప్పటికే బడ్జెట్ అని చెప్పి టమాటా రేటు పెరిగే, ఉప్పు పెరిగే, పప్పు పెరిగే, కందిపప్పు పెరిగే, బియ్యం రేటు పెరిగే, ఆయిల్ రేటు పెరిగే, పెట్రోల్ ఛార్జెస్ పెరిగే, జీతాలు పెరగవు కానీ రేట్లు పెరుగుతాయి. మరి ఎట్లా సార్? బడ్జెట్ పద్మనాభం, మిడిల్ క్లాస్ బతుకులు ఎట్లా సార్? మిడిల్ క్లాస్ ఫ్యామిలీల పరిస్థితి ఏంది సార్? మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా బతకాలి సార్? అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ట్యాక్స్ పేయర్స్, ట్యాక్స్ కట్టకుంటే మాకు లోన్లు రావు, హోమ్ లోన్ రాదు, కార్ లోన్ రాదు. చిన్న మారుతి కార్ తీసుకోవాలన్నా హోమ్ లోన్కి ట్యాక్స్ కడుతున్నావా అని పాన్ కార్డు అడుగుతారు, ఆధార్ కార్డు అడుగుతారు. మరి మేము ఎక్కడ చావాలి, ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఎవరిని క్వశ్చన్ చేయాలని నేను అడుగుతా ఉన్నా. సో ఈ 200 యూనిట్లు గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది, కానీ మా సొంటల దగ్గర బిల్లు ఎందుకు పెంచుతున్నారు? మా సొంటోళ్ళకి ఎందుకు డబల్ ఛార్జెస్, ట్యాక్స్ ఛార్జెస్, జిఎస్టీ ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇష్టం వచ్చినట్టు పైసలు మాకు బిల్లులు వేస్తూ ఉన్నారు? సో ఎందుకు మాకు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. సో ఇది కేవలం ఇది 1కి 10 సార్లు నాలాగానే కాదు, చాలామంది ఆవేదన. సో చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, మిడిల్ క్లాస్ వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్న, గత 3 నెలల క్రితం వచ్చినటువంటి బిల్లులు పక్కన పెట్టి లాస్ట్ మంత్ వచ్చినటువంటి కరెంటు బిల్లు పక్కన పెడితే మీకు అర్థమవుతుంది సార్. ఇక గవర్నమెంట్ మీకు ట్యాక్స్ పేయర్స్, మంత్రులకి కరెంటు బిల్లు ఫ్రీ, ఓకే, అందరికీ ఫ్రీ కరెంటు బిల్లు కట్టారు, గవర్నమెంట్కు ఫ్రీ. మరి అది ఆల్రెడీ డిస్కమ్లో బిల్లులు ఎగవేతా అన్నారు. 10 ఏళ్ళ నుంచి ఏ గవర్నమెంట్ ఆఫీసర్లో కూడా బిల్లులు కట్టలే. సో ఆ బిల్లులన్నీ కూడా మా మెడకి వేసే ప్రయత్నం చేస్తురో ఏం చేస్తురో తెలియదు. సో ముఖ్యమంత్రి గారు కరెంటు బిల్లు కడతారా? కట్టరు. మంత్రులు కడతారా? కట్టరు. ఎమ్మెల్యేలు కడతారా? కట్టరు. గవర్నర్ కట్టరు. మళ్ళీ ఇవన్నీ కూడా మీరేమో కట్టరు. వాళ్ళకేమో 200 యూనిట్లు తగ్గించారు, చాలా సంతోషం, నేను దానికి ఏమంటలేను. కానీ అది గవర్నమెంట్ మీద మీరు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి హామీ అది. సో వాళ్ళకి తగ్గించడం కోసం మిగతా బతుకులు, మిడిల్ క్లాస్ బతుకులు దడప ఏదో 2 రాళ్ళు వెనకేసుకొని ఈఎంఐలతోటే పబ్బం గడిపించుకునేటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీల మీద ఎందుకు సార్ మీకు ఇంత అక్కస్ అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. సరే పోనీ కరెంటు మేము ఏదో తిప్పలు పడి మేము కడుతున్నాం కరెంటు బిల్. మళ్ళా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, 100 మందిని చూపిస్తాను నేను. మీరు ప్రూఫ్స్ అడిగితే దయచేసి మమ్మల్ని అడగండి, నేను 100 మందిని చూపిస్తా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను. గత 2 నెలల క్రితం వచ్చినటువంటి బిల్లుని, లాస్ట్ మంత్ వచ్చినటువంటి బిల్లుని పక్కన పెట్టుకొని సాక్ష్యాధారాలతో సహా నేను మీకు ప్రూవ్ చేస్తా. ఉత్తుత్తిగా ఏదో గాలి మాటలు మేము మాట్లాడతలేం సార్. సరే పోనీ ఇంత కష్టపడి ఏదో తిప్పలు పడి లాస్ట్ మంత్ కరెంటు బిల్లు వచ్చిందో, ఎందుకు వచ్చింది, ఎందుకు ఎక్కువైందో కూడా మాకు అర్థమవుతలేదు. ఇంకా మొన్న అడపదడప 2-3 వర్షాలన్నా పడ్డైపోయి ఏసీ వేసుకుందామన్నా ఇంకేమన్నా వేసుకుందామన్నా. సరే అది కూడా పక్కన పెట్టండి. కరెంటు బిల్లు మేము కట్టాలి, కట్టకపోతే కట్ చేస్తారు. అసలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు పరువు కోసం పాకులాడే ఫ్యామిలీలు ఉంటాయి. ఏదో చిట్ట చివరి రోజన్నా కరెంటు బిల్లు కట్టి క్లియర్ చేస్తాం. కానీ మేము కరెంటు బిల్లు కట్టిన పాపానికి కరెంట్ అన్న 24 గంటలు రావాలి కదా సార్. పోనీ అట్లీస్ట్ ఎందుకు సార్ మాటికి కరెంటు కోతలు వస్తూ ఉన్నాయి, ఎందుకు సార్ మాటికి కరెంటు కట్ చేస్తూ ఉన్నారు?
మరి మీ ఆఫీసర్స్కు మీకు సఖ్యత లేదా, లేకపోతే గవర్నమెంట్ మారి గవర్నెన్స్ మారలేదు కావాలనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇటువంటి చర్యలు తీసుకుంటా ఉందా? సో కావాలనే కరెంటు కోతలు చూపిస్తూ ఉందా? లేకపోతే కాంగ్రెస్ పార్టీని బదలాం చేద్దామని చెప్పి మాట్లాడితే ఇది ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఈ మధ్య. కాంగ్రెస్ పార్టీని బదలాం చేద్దామని ఏమైనా అతీత శక్తులు కావాలని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి మాటికి కరెంటు తీపిచ్చేస్తుందా? ఎక్కడ వస్తుంది ప్రాబ్లం అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. సో దయచేసి మరి దీని మీద మీరు కమిటీలు వేస్తారో, సబ్ కమిటీలు వేస్తారో, క్యాబినెట్ భేటీలే పెడతారో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేస్తారో, కరెంట్ ఎందుకు పోతుందని ఆరాధిస్తారో, లేకపోతే మాకే తెలియకుండా ఇదంతా కూడా జరుగుతూ ఉంది కావాలని మా మీద బురద జల్లుతా ఉన్నారని అనే అంటారో, దాన్ని కప్పిపుచ్చుతారో, లేకపోతే సవరణలు చేస్తారో, అంతా మీ ఇష్టం సార్. అసలే వర్షాకాలం, ఇక మధ్యలో మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు వేలుతాయి, గవి వేలుతాయి, ఇవి వేలుతాయి, వైర్లు తడుస్తాయి, మళ్ళీ కరెంట్ రాదు. సో ఇటువంటి ప్రాబ్లంలా మమ్మల్ని పడేసారు సార్ మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక లాస్ట్ మంత్ నాకు వచ్చినటువంటి కరెంటు బిల్లు, లాస్ట్ మంత్ వచ్చినటువంటి కరెంటు బిల్లు 4,300 రూపాయలు సార్. 4,300 రూపాయలు. అండ్ లాస్ట్ మంత్కు ఉన్న యూనిట్స్, ఈ యూనిట్స్ ఒకటే కాలింది. ఈ యాక్చువల్గా మనం ఎట్లాగో ఫోన్పే ద్వారా మనం బిల్స్ కడతాం కాబట్టి దీంట్లో కరెక్ట్గా బిల్స్ చూపించట్లేదు. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకసారి బ్యాగ్లో ఇంకో ఫోన్ ఉంది కదా. సో మేము అడుగుతుంది ఏంటంటే యూనిట్స్ సేమ్ కాలింది. లాస్ట్ మంత్ అంతే అవుతుంది, అంతకుముందు అంతే అవుతుంది, అంతకుముందు అంతే అవుతుంది. ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, ఇంట్లో ఎవరు ఉండట్లేదు, అసలు కరెంట్ ఇంకా వేసుకునే పరిస్థితే లేదు, కరెంట్ ఎక్కువ వాడే పరిస్థితే లేదు. అయినప్పటికీ మరి ఎందుకు ఇంత బిల్లు వస్తుంది అనేది మా క్వశ్చన్. అంతకుముందు సేమ్ యూనిట్సే కాలింది, ఇప్పుడు సేమ్ యూనిట్సే కాలింది. మరి యూనిట్స్కి ఏమైనా రెక్కలు వచ్చినాయా? కరెంటు బిల్లు రేట్లు కూడా ఏమైనా పెంచిండ్రా? ఇంత యూనిట్కి ఇంత అనేస్తున్నారా అనేది నాకు అర్థం కానటువంటి పరిస్థితి. సో దయచేసి మీరు అన్యదా భావించకుండా ఈ ప్రాబ్లంకు ఒక సొల్యూషన్ చెప్పండి. కావాలని ఎవరన్నా మీ మీద కక్ష కట్టి చేస్తూ ఉన్నారా, లేకపోతే దేనికి చేస్తూ ఉన్నారు ఇదంతా అనేది నా క్వశ్చన్. ఇదిగో చూడండి ఎంత వచ్చిందో బిల్లు, 24,134 రూపాయలు. చూడండి ఇక్కడ నేను అబద్ధం చెప్తే మీరు ఇక్కడ చూడండి, లాస్ట్ పెయిడ్ 13,109. నేను చెప్పేది కమర్షియల్ అండి, ఇది కమర్షియల్. నేను చెప్పేది ఆఫీస్ బిల్ గురించి చెప్తా ఉన్నా. ఇంటిది కూడా నేను చూపిస్తాను మీకు త్వరలో బిల్స్ తీసుకొచ్చి. ఓకే, లాస్ట్ పెయిడ్ మీకు ఇక్కడ జూమ్ అవుతుందా, కనబడుతుందా? ఎస్, లాస్ట్ పెయిడ్ 13,109 రూపీస్. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చిందండి? ఇగో 28th జూన్ డ్యూ డేట్ కూడా ఇక్కడ మీకు కనబడతా ఉంది. 28th జూన్ 2024 24,134 రూపీస్ వచ్చిందండి బిల్లు. 24,134 రూపీస్. అంటే ఒక్క నెలలో మీకు ఇంత పర్సంటేజ్ ఎట్లా పెరిగింది అన్ని యూనిట్స్కి అనేది నా క్వశ్చన్ మార్కు. సో దయచేసి దీనికి ఎవరికైనా ఆన్సర్ చెప్తే సమాధానం చెప్పాలి. సో సంక్షేమ పథకాలు ఇచ్చి ఎవరి మీద రేట్లు పెంచుతున్నారు, ఏం చేయబోతున్నారు అసలు అనే ఏమైనా క్లారిటీ ఉందా? లేకపోతే దీని గురించి మన మీటింగ్స్ పెట్టి నాలాగానే చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. సో చాలామంది కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇప్పుడు స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా కరెంటు బిల్లు గురించి మాట్లాడడానికి కారణమే మా పబ్లిక్ మా వాట్సాప్లల్లా మరి ఏంది పరిస్థితి, శ్రావ్య గారు ఒకసారి మాట్లాడండి అని చెప్పి మాకు ఆఫీస్ నెంబర్కి మెసేజ్లు వస్తూ ఉన్నాయి. అండ్ అదే రకంగా అవును కదా, కరెక్టే కదా, మరి దీని గురించి మాట్లాడదామని చెప్పి నేను 2 నెలల క్రితం బిల్లులు, లాస్ట్ మంత్ బిల్లు మొత్తం చెక్ చేస్తే అందులో యూనిట్స్ సేమే కాలింది. అంతకుముందు నెల ఏం కాలిందో ఇప్పుడు కూడా అంతే కాలింది. యూనిట్స్ అనేవి, కరెంట్ అనేది అంతే కాలింది.
కానీ బిల్లు మాత్రము అప్పుడు సేమ్ రాలే, ఇప్పుడు ఇంకా ఎక్కువ వచ్చింది. దీనికి రీజన్ ఏంటి? ఇంత ఎక్కువ వచ్చి కడుతుంటే కూడా మాటి మాటికి కరెంట్ ఎందుకు పోతా ఉన్నది? సో దయచేసి మరి కరెంట్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి సఖ్యత లేదు, కావాలని ఎవరైనా చేస్తూ ఉన్నారా, లేకపోతే ఎక్కడ బెడ్స్ కొడతా ఉంది, ఎక్కడ ప్రాబ్లమెటిక్గా ఉందనేది సమీక్ష జరపండి కరెంట్ డిపార్ట్మెంట్ తోటి అని చెప్పి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నాను. సో ఇప్పుడు మనం ఒకసారి వార్తలకు పోదాం. గుడ్ మార్నింగ్ శ్రావ్య గారు, బెస్ట్ జర్నలిస్ట్. ప్లీజ్ టాక్ అబౌట్ ఎంప్లాయీస్ డిఏ అండ్ పిఆర్సి arrears urgently.